అటువంటి ఇస్కాన్ వాళ్ళు కూడా అల్లా గురించి ఏం చెప్పారనేది మీకు విత్ రిఫరెన్స్‌లతో సహా పెడుతున్నాను చూడండి. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. మీరు అల్లా అనే నామం కూడా జపం చేసుకోవచ్చు. తప్పకుండా కృష్ణ నామమే చేయాలి, చెప్పాలి అని ఏమీ లేదు. భగవంతుని సూచించే నామం ఏదైనా సరే దాన్ని స్మరించవచ్చు. ఇలా స్పష్టంగా ఇస్కాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే ఇస్కాన్ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనకి బాబావారి చరిత్రలో కానీ, ఇంకా ఏ ఇతరత్ర వారి వ్యవహారాలు అంటే వారి చరిత్రలో కనపడనటువంటిది ఒక ఇస్కాన్ వారి దాంట్లోనే కనపడేదేంటంటే, వీరు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. ఇస్లాం అలానే క్రైస్తవం ఈ 2 కూడా వైష్ణవుల్లో భాగాలే. వైష్ణవమే. ఇవి 2 కూడా వైష్ణవ సాంప్రదాయమే అని చెప్పి ఎంతో స్పష్టంగా చెప్తున్న మాట ఇక్కడ ఎంతో క్లియర్‌గా కనపడుతుంది. ఈ మాట చెప్పింది కూడా ఇస్కాన్ ఫౌండర్ అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు. అంటే డాక్టర్ పటేల్ అనే ఒక ముస్లిం వ్యక్తితో ఒక చిన్నపాటి సంభాషణ జరుగుతున్నప్పుడు అందులో ఆయన అంటారు, "మొహమ్మద్ వైష్ణవుడు కాదు" అంటే అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, "కాదు కాదు. ఎనీవన్ వాళ్ళు ఎవరైనా కావచ్చు. మొహమ్మద్ కూడా వైష్ణవుడే. అంతేకాదు అలానే క్రైస్తవం కూడా 100కి 100% వైష్ణవమే." ఇంకా ఇంకొక మాట ఏమంటారంటే ప్రభుపాదుల వారు, చైతన్య మహాప్రభువు పటాలతో వాదించి ఆయన నిరూపించాడు. ముస్లిం అంటే ఇస్లాం అనేది వైష్ణవుల్లో ఒక భాగం అని. ఒక భాగం అనే దానికంటే కూడా ఇస్లాం అనేది కూడా వైష్ణవమే. ఇలా ఇంత స్పష్టంగా అల్లాహ్ గురించి కావచ్చు, ఇస్లాం గురించి కావచ్చు, ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇంకో